రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి కావ్య తేజ అనే వెరైటీ మీద కొడవటకల్లు గ్రామంలో చావ్లా మరేదాస్ గారు అనే రైతు దగ్గర మనం కావ్య తేజ అనే వెరైటీ చూస్తున్నాము. ఈ రోజు ఫిబ్రవరి 20వ తారీఖు 2025 సంవత్సరంలో రైతు ప్రదర్శన జరుగుతుంది. ఇంకొద్దిసేపట్లో రైతులందరూ రావడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఇది ప్రదర్శనకి హాజరై తెలుసుకొని ఈ వెరైటీని గమనించి చూడగలరని ఆశిస్తున్నాం. కొడవటకల్ అండి, ఊరుకోరు సార్. కొడవటకల్ అండి, కొడవటకల్ అండి, పాత బెల్లంకొండపాయలు కొడవటకల్ గ్రామం, కొండపాయలు, గుజ్జర్లపూడి విలేజ్ అండి. గుజేటపూడి. ఇక్కడ ప్రజ్వల్ సీడ్స్ కావ్య తేజ సాగు చేసిన రైతు ఉన్నారు. ఇక్కడ నారు పెంచిన నర్సరీ వానరు ఉన్నారు. అదేవిధంగా గతంలో వేసిన రైతు కూడా ఉన్నారు. వారి యొక్క మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. సో మీరు ఈ సంవత్సరం సాగు చేసిన కావ్య తేజ మీరు గతంలో చూడలేదు, అయినా కూడా మీరు వేశారు. ఏంటి మీకు ఆ నమ్మకం? మా అన్నయ్య గారికి పోయిన సంవత్సరం 35 క్వింటాలు అయింది సార్. ఈ 35 క్వింటాలు అయిందంటే బాగున్నట్లు లెక్కే కదా, ఇక చెప్పేసి వేసాం సార్. మీ మనస్ఫూర్తిగా మీరు వేసిన అదర్ వెరైటీతో పోల్చుకుంటే ఈ కావ్య ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎందుకు మరి మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు సాగు? 5 ఎకరాలు వేసాం. 5 ఎకరాల్లో కావ్య ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు వేసాం. మిగిలిన 3 ఎకరాలు ఎందుకు వేయలేదు కావ్య? ఫస్ట్ సంవత్సరంగా వచ్చే సంవత్సరం మొత్తం ఇదే వేస్తాం సార్. మిగిలిన 3 ఎకరాలు వేయలేదని బాధ ఏమైనా ఉందా? ఉంది బాధ ఉంది. బాధ ఉందా? మిగిలింది ఎంత వస్తుంది దిగుబడి? మిగిలింది 30 వచ్చిద్దాం సార్. ఏది మిగిలిన మీరు వేసిన వెరైటీ 1 ఎకరానికి? మరి ఇది కావ్య పెచ్చు వస్తుంది అనుకుంటున్నా నేను. ఇది కాయ క్వాలిటీ కానీ సైజ్ క్వాలిటీ కానీ మందులు కూడా చాలా తక్కువ, నల్లి తక్కువ, చేను బాగుంది. చేను బాగుంది. సో మీరు నెక్స్ట్ ఇయర్ మొత్తం ప్రజ్వల్ వేస్తారా కావ్య? వేస్తాం సార్. ఎన్ని ఎకరాలు వేస్తారు? మేము ఆట 5 ఎకరాలు వేస్తాం సార్. ఓకే. మీ ఊరు రైతులు కానీ ఎవరైనా అడిగినప్పుడు మీరు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఈ ప్రజ్వల్ చాలా బాగుంది అంటున్నారు మా ఊరు రైతులు కూడా. అందరూ బాగుంది అంటున్నారు, వేయాలంటున్నారు సార్. ఓకే. చూశారుగా చేను 40 క్వింటాలు అయింది. నాకు తెలిసి 45 పైన వస్తుంది అనుకుంటా. 35 దాకా వచ్చి దొంగ 30 వద్దండి, 30 పైన అవుతుంది అనుకుంటా. నా అనుభవం ప్రకారం 35 అని ఉంది. బాగానే ఉంది. ఇది 40 35 పైనే 40 నుంచి 50 దాకా వచ్చింది అనుకుంటా. 50 క్వింటాలు అవుతాయి. దిగుబడి 35 నుంచి 40 అనుకున్నాం. 40 వద్దండి. 40 పైన 40 దాకా వచ్చింది దిగుబడి. ఎకరానికి 50 ఇదే. ఈ కాపు కూడా అయితే 40 క్వింటాల దగ్గర వస్తుంది. 35-40 దాకా రావచ్చు. 45 35 నుంచి 40 దాకా వచ్చింది. విత్తనం అన్నం పెట్టింది. సో ఇక్కడ నర్సరీ వానర్ ఉన్నారన్నమాట. సార్ మీరు నారు పెంచి ఇచ్చారు కదా, సో మీకు ఇచ్చిన రైతులందరికీ ఎలా ఉంది సార్ ఇది కావ్య? బెస్ట్ గా ఉంది సార్ ఉన్నట్లో. అంటే ఫీడ్బ్యాక్ ఏంది రైతులు ఏమంటారు? వెరైటీల్లో బెస్ట్. బెస్టా? బెస్ట్ బెస్ట్. ఓకే. ది బెస్ట్. ది బెస్ట్. ఇంకా మాటలు ఏమంటారు? బెస్ట్ అంతే. బెస్ట్ 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 బెస్ట్. మాట్లాడలేదు లేవు. ఏంజిల్ కూడా బాగానే ఉంది, తేజ కూడా బాగానే ఉంది. ఫిబ్రవరి నెలలో కూడా తోట ఎట్లా ఉందంటే అది నమ్మచకంగా లేదు అసలుకి. ఏ తగ్గుతాను 2-3 సార్లు పోయాలే కానీ ఇంత లైన్ లేదు. కలర్ బాగుంది, కాయ నల్లికి తట్టుకుంది. నర్సరీలో నుంచి మేము రైతులకి ఇచ్చాం కానీ దాని గురించి తెలిసి కూడా మేము వ్యవసాయం చేస్తాం, మిరదాటేస్తాం, కానీ దీన్ని వేసుకోలేకపోయాం. మంచిది, విత్తనం వేసుకోవచ్చు అండి. ఇది విత్తనంలో దమ్ము. వీడియోలో చూసేసానండి, సూపర్ క్వాలిటీ అది. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అని నేను చెబుతున్నాను. ఇది 45 కేజీలు వస్తాయి, 35 కేజీలు వస్తున్నాయి. నిరుడు సక్సెస్ అయింది, ఈ సంవత్సరం కూడా సక్సెస్ అయింది. నీళ్ళు దాకా 35 క్వింటాలు, నీళ్ళు ఉండేది మాది 40 దాటేది. 20 అమ్మినప్పుడు ఎట్ట అమ్మారు జనం, ఈ రాశికాడు కురుకొస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నల్లికి తట్టుకొని రైతుకి నమ్మకం కాసేది ఇదే అవుపడుతుంది. సూపర్ గా ఉంది. నిడు చూసాము, 7 చూసాం. ఫీల్డ్ కరెక్ట్ గా చేస్తే చూసిన వాళ్ళు వేస్తారు. ఎక్కడైనా ఏ ఊళ్ళోనే నమ్మగలిగే దమ్ము ఉంది ఇతను. ఇప్పుడు అన్ని చేలు తావర పురుగు, నల్లి బాగున్నాయి. అయితే దీంట్లో అది లేదు. 14,000 అమ్మారండి, కళ్ళంలో అమ్మే 14,000. ఇది బాగుందని మనం చూసి ఇద్దరే వేసారు, 3 ఎకరాలు వేసారు. 3 ఎకరాలు కూడా 340 అయింది. జెండా కనబడింది. ప్రజ్వల్ సీడ్స్ కావ్య. సో మనం రైతుని సన్మానిద్దామండి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా 1 ఎకరానికి 40 క్వింటాలు తీసినంటే ఎంత గొప్ప విషయం అండి. అలానే నారు కూడా చాలా బాగా పెంచిచ్చారు. సో నర్సరీ ఓనర్ గారు కూడా మనం సన్మానం చేస్తాం. సో మా తరపు నుంచి అండి. ఫిలిప్ గారు ఉన్నారు. ఫిలిప్ గారు చెప్పనండి, సో ఏందండి మీ ఒపీనియన్ ఏంటి? ఊర్లో రైతులు ఏమంటున్నారు? ఊళ్ళో రైతులు అందరూ వేస్తానంటున్నారు. వచ్చే ఫస్ట్ తర్వాత వచ్చే సంవత్సరం అందరూ వేస్తానంటున్నారు. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ, బాగుంది. కాయ నీట్ గా ఉంది, సైజ్ ఎక్కువ ఉంది, బాగుంది. 7 మాత్రం ఇదే బాగుంది, అన్ని తేజ్ అవుతుంది. నేను చుట్టుపక్కల తిరుగుతున్నా ఉంటాగా, ఇత్తనం బాగుంది. జెండా ధర పడ్డట్టు నాకు. కళ్ళంలో 14,000 అమ్మినాయి. కాయ
ఉరుకులు పెట్టుకుంటారు దీన్ని. కాపు సిక్కంగా ఉంది. ఇది బాగుంది. నల్లి లేదు ముందు మెయిన్. నల్లి లేకపోవటమే అయిద్దని ఇనుము వచ్చినట్టు ఇద్దండి కాట. కావ్యాలు ఏంటంటే ఇప్పుడు కూడా నల్లి లేపడం నష్టం. నీటి మీద కూడా సూపర్ గా ఉందండి. అన్నిటికి తట్టుకొని కింద కాసింది, పైన కూడా కాస్తుంది. తాలుగా కానీ రాలటం కానీ లేదు కాబట్టి బాగుంది అనుకోండి. నా చరిత్రలో 4 లక్షలు పట్టి ఎప్పుడు అమ్మలా నేను. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్వాలిటీ మీద తగ్గడం అనేది వేస్ట్. చిక్కదనంగానే ఉంది, కాయ సైజ్ బాగానే ఉంది, కలర్ బాగానే ఉంది, క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది, బాగుంది. పట్టు చేసే దాంట్లో కూడా పట్టు కింద కాయ ఎట్టుంటుందో పైన కూడా అదే సైజ్ అండి. నీటి మీద ఇది ఈడు బాగుంది. నచ్చిన అంశం ఏంటంటే చెట్టు నిండా కాయ ఉంది, బాగా పైన పచ్చికాయ ఉంది. బొబ్బర ఒకటి లేదు, దోమ తక్కువ, నల్లి కూడా తక్కువ దీనికి. ఎత్తే మిరదాట ఎత్తి వేయటం, ఇదేయటం, లేకపోతే మానుకోవటం. లాస్ట్ ఇయర్ చూసాం, లాస్ట్ ఇయర్ మీద కూడా కొంచెం బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సీడే మాకు లైఫ్ ఇచ్చింది. కింద నుంచి బాగుంది. ఏ తెగులు లేదు, నెంబర్ 1 ఉంది. ఇప్పుడు కింద ఎంత సైజు ఉందో పైన కూడా ఇది ఇంతే సైజు ఉంది కదా. తేజాల్లో ప్రజల సీడ్సేనండి. సో రైతు మాటలో విన్నారు కండి. అంటే ఇక్కడ మాటలు కూడా లేవు. నర్సరీ ఓనర్ గారు కూడా చెప్తున్నారు ఏంది ది బెస్ట్ అని. అంటే ఇంకేంటి దాంట్లో మనం చెప్పే పని లేదు. అంటే 1 ఎకరానికి 35+ అంటే ఇంకా అర్థం చేసుకోండి. మరి ఈ రోజుల్లో రావటం అంటే ఎంత గొప్ప విషయం అండి. అంటే సీడ్లో దమ్ము ఉంది కాబట్టే మనకి దిగుబడి వస్తుంది. అంటే దీనికి హైట్ చూసుకుంటే మనకి దగ్గర చూడండి, నేను 5.9 ఉంటాను. ఇక్కడ చూడండి దీని హైట్ ఎంత ఉందో. అంటే మనకి 5 అడుగుల దాకా వస్తుంది, 5-5.5 దాకా కూడా వస్తుంది అనమాట. మరి ఒక చెట్టు 5-5.5 అడుగులు ఎదిగిందంటే మరి ఒక చెట్టుకి దగ్గర 600-700 కాయలు ఉంటాయి. మనకి చివరికి వచ్చేసరికి ఎంత దిగుబడి వస్తుంది? 40+ వస్తుంది. సో ఇవే ఫలితాలు ప్రతి రైతానికి కూడా వస్తాయండి.